హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కల్కి సినిమా, దేవరా సినిమా, అలాగే పుష్ప 2 సినిమా, అలాగే గేమ్ చేంజర్ సినిమా. ఈ 4 సినిమాల్లో ఏది తక్కువ ఆడుతుంది, ఏది వసూలును తక్కువ సాధిస్తుంది, అలాగే ఏ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం భయ్య. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా వచ్చేసి మన కల్కి సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి కల్కి సినిమా 27వ తారీఖునే రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పటికే 1000 కోట్ల దాకా క్రాస్ తీసుకొని ఒక రేంజ్ హిట్లో అయితే ఉంది. అయితే దీనికైన ఖర్చు వచ్చేసి 600 కోట్ల దాకా అయింది భయ్య దీని బడ్జెట్. అలాగే మన నాగ్ అశ్విన్ గారు 5 సంవత్సరాలు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాసి 3 ఏళ్ళు కష్టపడి సినిమా తీశారు. వాళ్ళ కష్టానికి తగ్గట్టుగానే సినిమా అయితే ఒక రేంజ్లో అయితే నిలిచింది భయ్య. అలాగే ప్రతి ఒక్క ఆడియన్స్ అసలు అవాక్కయ్యే సీన్లు కొన్ని చూసి అసలు మామూలుగా అవ్వలేదు, ఆ రేంజ్లో అయ్యారు. అందులో మెయిన్ సీన్లు వచ్చేసి మనకు కృష్ణుడివి, కర్ణుడివి, అలాగే అక్కడ కురుక్షేత్రంలో జరిగే కొన్ని సీన్లు మనకు చూపిస్తారు. ఫస్ట్లో కావచ్చు, లాస్ట్లో కావచ్చు. ఈ సీన్ల వల్ల ఒక రేంజ్ ఎలివేషన్లు అయితే, అంటే దేవుడి పరంగా కావచ్చు, అలాగే స్టోరీ పరంగా కావచ్చు, ఒక రేంజ్ ఎలివేషన్లతో ఈ సినిమాకి అయితే ఒక హైప్ను అయితే తీసుకొచ్చేసారు నాగ్ అశ్విన్ గారు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ మూమెంట్ ఆయనకి మాత్రమే దక్కుతుంది అని చెప్పడానికి ఇది ఒక్కటే రీజను. నిజంగా అసలు ప్రభాస్ అన్న ఒక రేంజ్లే ఉన్నాడు ఆల్రెడీ. ఆ రేంజ్ని మించి ఇంకో రేంజ్లేకైతే ఈ సినిమా తీసుకెళ్ళిందనే చెప్పాలి. అలాగే సినిమాకి ఎటువంటి పేరు పెట్టే పనే లేదు, అసలు మామూలు విషయం కూడా కాదు. ఇలాంటి సినిమాని హాలీవుడ్ రేంజ్లో అసలు హాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమాని కొంచెం మెచ్చుకుంటున్నారు అంటే ఇది కల్కి సినిమాతో సాధ్యమైందనే చెప్పాలి. అలాగే ప్రతి ఒక్క ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అసలు కాలు ఎగరేసుకొని మరీ తిరగాల్సిన మూమెంట్ అనే చెప్పాలి నిజానికి. అయితే ఇందులో మెయిన్ మనకు కొన్ని క్యారెక్టర్లను అయితే అసలు మామూలుగా చూపించలేదు. కాకపోతే ఈ సినిమాలో కూడా ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఒకే ఒక క్యారెక్టర్, అది కూడా అర్జునుడి క్యారెక్టరు మన విజయ్ దేవరకొండకి ఇవ్వడము. అంటే మీరు అనుకోవచ్చు ఏదన్నా అంటే ఆయనదేం తప్పు ఉంది, బాగానే చేశాడు కదా అని చెప్పేసి. యాక్టింగ్ అయితే పేరు పెట్టే పని లేదు భయ. కాకపోతే డబ్బింగ్ చెప్పినటువంటి తెలంగాణ భాషలో అది ఇంకా ఘోరం అనే చెప్పాలి. అర్జునుడు మరీ తెలంగాణ భాషలో డబ్బింగ్ చెప్పినాడు అన్నట్టుగా మనకైతే చూపించడం అయితే జరిగింది భయ. పాపం ఇన్ని అంటే నాగాశ్విని గారు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఒక్క డబ్బింగ్లో మోసపోయారా అని చెప్పేసి చాలామంది అయితే అనడం అయితే జరిగింది. అయితే ఏదైతే ఏముంది, లాస్ట్కి సినిమా మాత్రం ఇప్పటికే 1000 కోట్ల దాకా వచ్చింది. అలాగే ఇంకా 1000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సినిమాకి. అయితే నెక్స్ట్ వచ్చేసి మన దేవరా సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి దేవరా సినిమా కోసం దాదాపుగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం నిజంగా ఒక 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు భయ్య. అరవింద సమేత సినిమా తర్వాత సరైన సినిమా ఆయనకంటూ చేయలేదు, అసలు సినిమాలే చేయలేదు. ఎప్పటి వరకు మన RRR సినిమాకే చాలా టైం అంతా వేస్ట్ అయింది. సరే RRR సినిమాలో కూడా ఏదన్నా అంటే బాగా వచ్చింది అంటే ఒక్క సాంగే ఆయనకు భారీ పేరు పెట్టింది. అసలు ఆయన యాక్టింగ్కి ఏదైనా తక్కువే అనేట్టుగా ఆ సాంగ్ అయితే ఎలివేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది భయ జక్కన్న. అయితే ఇదంతా పక్కన పెడితే ఆ RRR సినిమాలో ఎక్కువ రోలు అంటే రామ్ చరణ్ గారికే ఉంది, మన ఎన్టీఆర్ అన్నకి లేదు అని చెప్పేసి చాలా విమర్శలు అయితే వచ్చాయి. అలాగే చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి. వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ చాలా పకడ్బందీగా అయితే జక్కన్న చూపించిన విధానం కావచ్చు భారీగా అనిపించింది. అయితే ఇప్పుడు దేవరా సినిమాతో ఎన్టీఆర్ అన్న మళ్ళీ ఒక పెద్ద అడుగు వేస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 350 కోట్ల బడ్జెట్తో దేవరా సినిమాను అయితే తెరకెక్కించడం అయితే జరుగుతుంది భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి అసలు కొరటాల శివ గారు ఆచార్య ఫ్లాప్తో చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మన ఎన్టీఆర్ అన్న ఆదుకున్నాడని చెప్పేసి చాలా వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఇది ఎంత మాత్రం నిజమున్నా తప్పున్నా కూడా కావాలనుకుంటే ఒక పెద్ద హీరో పక్కకు కూడా వెళ్ళిపోవచ్చు, వేరే సినిమా కూడా చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా అసలు కొరటాల శివ గారిని అంతలా నమ్మాడంటే ఆయన చెప్పిన స్టోరీనే ఏంటిది. కాబట్టి
ఆ స్టోరీకి చాలా వాల్యూ ఇచ్చి ఆయన అంతలా ఒప్పుకున్నాడంటే ఆ స్టోరీలో ఏదో ఉందని మనం అనుకోవచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ విజువల్ ఎఫెక్ట్స్ మనకు ముందులో అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే మనకు కొంతమంది చెప్పారు విజువల్ ఎఫెక్ట్స్ గురించి కూడా. ఇంతవరకు ఎప్పుడు మనం కని విని ఎరుగని విజువల్ ఎఫెక్ట్స్ని అంటే హాలీవుడ్ రేంజ్ కంటే దగ్గరలో ఇంకా ఎక్కువగా ఉండే సముద్రంలో ఫైట్ అని చెప్పచ్చు. అలాంటి సీన్లతో మనకైతే దేవరాన్ని చూపించబోతున్నారని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వచ్చాయి. అవంతా అఫీషియల్గానే వాళ్ళ నోటితోనే చెప్పిన వార్తలు. అయితే ఈ సినిమాలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే స్టోరీ అనే చెప్పాలి భయ్య. ఎందుకంటే కొరటాల శివ గారు కూడా చాలా రోజులు అంటే దాదాపు 2 ఏళ్ళ పై నుంచి స్టోరీని అయితే చాలా కన్వీనియంట్గా ఆయనకు తగ్గట్టుగా అంటే ఎన్టీఆర్ అన్నకు తగ్గట్టుగా అయితే రాయడం అయితే జరిగింది భయ్య. నిజానికి ఈ సినిమా ఒక రేంజ్ హిట్ కంటే ఒక రేంజ్ హిట్ అవుతుందని చెప్పేసి చాలా అంచనాలు అయితే ఉన్నాయి. ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ఇండస్ట్రీలో చాలామందికి కూడా అంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కాకపోయినా కూడా ఎవరైనా కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. అది ఒక్క ఎన్టీఆర్ అన్న వల్లనే నేను చెప్పాలి. అయితే ఈ సినిమాకు దాదాపు 1500 కోట్లు వస్తుంది అని చెప్పేసి ఇప్పటికే సినిమా మీద చాలా అంచనాలు అయితే ఉన్నాయి భయ వస్తుందని చెప్పేసి. అయితే మరి చూడాలి. మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే సినిమా అయితే రిలీజ్ కాబోతుంది భయ. నిజానికి సినిమా ఎప్పుడో ఏప్రిల్ 5వ తారీఖున రావాల్సిందే, కాకపోతే ఎందుకు డిలే చేశారో అది సినిమా వాళ్ళకి మాత్రమే తెలుసు. మరి చూడాలి సెప్టెంబర్ 20వ తారీఖున 27వ తారీఖున అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి, అసలు బాక్స్ ఆఫీస్ ఊతకోత అసలు ఎన్టీఆర్ చూపిస్తాడా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మన పుష్ప 2 సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి చాలా వరకు పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తారీఖున రావాల్సింది. అలాగే మన ఏపీ ఎలక్షన్ల వల్ల అలాగే మన పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి చాలామంది వార్తలు అయితే వచ్చాయి. కాకపోతే అది ఎంత మాత్రం నిజం కాదు. అంటే మన అల్లు అర్జున్ అన్న ఆ టైంలో అంటే మనకు తెలిసిన విధంగా వైఎస్ఆర్సీపీ పక్కన పోయి మాట్లాడడం అదంతా సహజంగా జరిగిండేది. అయితే సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి వీళ్ళిద్దరి పగలైతే కారణం కాదు. అసలు వాళ్ళకి పగే ఉండదు నాకు తెలిసినందుకు. వీళ్ళు ఏదైనా ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి, అది మామూలుగా సహజంగా జరిగేటివే. ఆ మనస్పర్ధల్లో వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మొత్తానికి మనకు సినిమాని అసలు నాశనం చేసేసారు అనే టైప్లోకి అయితే చాలామంది అయితే తీసుకొచ్చేసారు. అంటే హ్యాటర్స్, ఫ్యాన్స్ కాదు పాపం, చాలామంది హ్యాటర్స్ అయితే మన అల్లు అర్జున్ అనుకున్నారు. ఆ హ్యాటర్స్ వల్లనే కొంచెం డిలే అయిపోయే పరిస్థితికి తెప్పించేశారని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి పుష్ప సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో మనం అందరూ చూసాము. అసలు మామూలు రేంజ్లో కూడా కాదు, ఒక రేంజ్లో హిట్ అయింది. అలాగే పుష్ప 2 సినిమా అంతకు మించి 1000 కోట్ల పైన గ్రాస్ తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది నోట్లో వస్తున్న విషయం భయ్య ఇదే. అలాగే సుకుమార్ అన్న చాలా ఏళ్ళ తర్వాత అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో, సుకుమార్ అన్న కాంబినేషన్లో అలాగే అల్లు అర్జున్ అన్న కాంబినేషన్లో, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆర్య 2 రావడం అయితే జరిగింది. అలాగే మొన్న పుష్ప వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 అసలు పాన్ వరల్డ్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది భయ్య. ఎక్కడ కూడా తగ్గే పరిస్థితే లేకుండా అయితే సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. 1000 కోట్ల పైన గ్రాస్ వచ్చే సినిమాగా చాలా అంచనాలు అయితే ఉన్నాయి భయ్య ఆ సినిమా మీద. మరి చూడాలి ఏ రేంజ్ హిట్ అవుతుందే ఈ సినిమా అని చెప్పేసి. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఈ సినిమాకి ఏదో జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద వల్ల అని చెప్పేసి చాలా వార్తలు అయితే వచ్చాయి. ఆ వార్తలన్నింటినీ తోసేసి సినిమా అయితే ముందుకు రావడం అయితే జరుగుతుంది భయ్య నిజానికి. నెక్స్ట్ వచ్చేసి మన గేమ్ చేంజర్ సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి ఈ 4 సినిమాల్లో ఏదైనా ఒక వేస్ట్ సినిమా అవుతుంది అంటే ఈ సినిమా ఒక్కటే. ఎందుకు నేను చెప్తున్నానంటే అది మన రామ్ చరణ్ అన్న వల్ల అయితే కాదు భయ్య, కేవలం మన డైరెక్టర్ శంకర్ గారి వల్లనే. ఎందుకంటే అసలు 2 సినిమాలు ఒకేసారి తీసుకొని ఆయన పెద్ద తప్పు చేస్తున్నాడు. ఒక హీరో ఖచ్చితంగా 2 కాదు 3 సినిమాలు ఒకే టైంలో చేయొచ్చు కానీ ఒక డైరెక్టర్ మాత్రం 2 సినిమాలు ఒకేసారి చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడతాడు. అది కాకుండా ఆయన ఏదో డ్రీమ్ ప్రాజెక్ట్ మాదిరి భారతీయుడు 2 అయితే తెరకెక్కిస్తున్నాడు భయ్య. ఈ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు మాత్రం మన గేమ్ చేంజర్ సినిమాకి మాత్రం
వెళ్ళి డైరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. నిజంగా దానికి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ లేకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు అని చెప్పేసి తెలియదు భయ్య. అలాగే పాపం రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరూ గేమ్ చేంజర్ మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు భయ్య. ఎందుకంటే త్రిబుల్ R తర్వాత మనకు ఆచార్య సినిమా కూడా ఎలాంటి ఫ్లాప్ అయిందో మనం అందరూ చూసాము. డిజాస్టర్ అనే చెప్పాలి. అలాంటిది ప్రతి ఒక్కరూ పాపము గేమ్ చేంజర్ మీదే, రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరూ గేమ్ చేంజర్ మీదే ప్రాణాలు అయితే పెట్టుకున్నారనే చెప్పాలి. అలాంటి సందర్భంలో మళ్ళీ మన శంకర్ గారు చూస్తే ఆ సినిమా ఈ సినిమా అంటూ ఒకేసారి 2 సినిమాలు చేస్తూ అసలు చాలా పెద్ద రిస్క్నే హ్యాండిల్ చేస్తున్నారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఏదైనా జరగచ్చు, సినిమా అటు కావచ్చు ఇటు కావచ్చు. నేనైతే ఖచ్చితంగా ఒక శంకర్ గారి వల్లనే ఈ సినిమా ఏదైనా అయితే వేస్ట్ అయితే కూడా ఆయన వల్లనే అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజంగా పాపం రామ్ చరణ్ అన్న అసలు ఎంత ఎఫెక్ట్ పెట్టినారో ఈ సినిమా మీద. ఆయన కష్టానికి ఆయన అయితే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. పాపము అంత ఇది చేస్తాడు శంకర్ గారు, నాకు అర్థమైపోతుంది. అలాగే ఇంకా గ్రాస్ విషయంలో కూడా ఇంకా సినిమానే ఆయన సరిగ్గా పట్టించుకోనప్పుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా భయ్య. నిజంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జూన్ 27 రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ కూడా సక్రమంగా లేదు. ఇప్పుడు సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది, కానీ అది కూడా ఏ విషయము ఇంతవరకు అఫీషియల్గా కూడా లేదు భయ్య. మరి చూడాలి ఏ రకంగా అయితే సినిమా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. మరి శంకర్ గారు ఈ సినిమాని ఎట్లా హ్యాండిల్ చేస్తారని కూడా చెప్పాలి. అయితే ఈ 4 సినిమాల్లో మీకు ఏ సినిమా మీద భారీ ఇంట్రెస్ట్ ఉంది, అలాగే ఏ సినిమా నేను చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి కింద కామెంట్లలో మాత్రం తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి